యేసు పలికిన ఒకే ఒక్క మాట సైనికులను ఎందుకు పడిపోయేలా చేసింది? వారు దీపాలు, ఆయుధాలు, మరియు అధికారంతో, కేవలం ఒక్కరైన యేసును పట్టుకోవడానికి వచ్చారు. అయితే యోహాను 18:4-6లో ఊహించని సంఘటన జరిగింది. యేసు పారిపోలేదు, దాక్కోలేదు. ఆయన ముందుకు అడుగు వేసి, వారిని అడిగాడు, మీరెవరిని వెదకుచున్నారు అని. వారు, నజరేయుడైన యేసును అని జవాబిచ్చారు. దానికి ఆయన కేవలం 3 పదాలలో జవాబిచ్చాడు, నేనే ఆయనను అని. ఆ క్షణంలో, ఆయుధాలు ధరించిన మనుషులు, శిక్షణ పొందిన సైనికులు, నేలమీద పడిపోయారు. ఎందుకంటే ఆయన పలికిన మాట కేవలం ఒక పేరు కాదు. అది మండుచున్న పొద వద్ద మోషేకు దేవుడు ఇచ్చిన పేరు, సముద్రాలను చీల్చి, పర్వతాలను కదిలించిన పేరు. ఆ క్షణంలో, సృష్టి అంతటా శక్తి ప్రవహించింది. మరియు చీకటి కూడా తలవంచక తప్పలేదు. యేసు నామంలో శక్తి ఉందని మీరు విశ్వసిస్తే, ఆమేన్ అని టైప్ చేసి, ఆయన ఇప్పటికీ మాట్లాడుతున్నాడు అని ప్రకటించండి.